ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కోర్టు తీర్పు కూడా పాజిటివ్గా వస్తుందని ఆశిస్తున్నారు. బీజేపీ తలుచుకుంటే ఒక్క రోజులోనే బీసీ చట్టం వస్తుందని చెబుతున్నారు. బీసీల పట్ల బీజేపీ బీఆర్ఎస్కి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో సిద్ధమవుతుంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయి. 42% బీసీ రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తాము, పార్టీ వెళ్తుంది, ప్రభుత్వం వెళ్తుందని చెప్పి కూడా చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్తున్నారు. ఏదైతే కోర్టులో ఏదైతే స్పెషల్ జీవో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కూడా మాధవరెడ్డి అనే వ్యక్తి ఏదైతే కోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. అయితే కోర్టులో కూడా దీనిపై వాదనలు జరిగాయి. వాదనలు జరిగినటువంటి సందర్భంలో హైకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే 10 రోజులు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి, చట్టపరంగా వెళ్లాల్సిన అంశం ఇది, దీన్ని ఎందుకు ఇంత సున్నితమైన అంశాన్ని ఇలా వెళ్తున్నారని చెప్పి కూడా కోర్టు వ్యాఖ్యలు చేసింది. అయినా సరే ఏదైతే నేను చూసాం, మనం నిన్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మొదలుగా ఉంటాయి. తర్వాత 3 ఫేజుల్లో సర్పంచ్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా మేము ఎన్నికలకు సిద్ధమున్నామని చెప్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్కి బీసీల పట్ల కానీ ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉండుంటే ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అటు బీఆర్ఎస్ బీజేపీపై ఒత్తిడి తెచ్చేది. కానీ ఎక్కడ కూడా బీఆర్ఎస్ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడం, ఎందుకంటే అది కాంగ్రెస్కి ఘనత అవుతుంది. ఒకవేళ బిల్లు పాస్ అయినట్టయితే, చట్టం అయినట్టయితే కాంగ్రెస్కి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ చేసలేదు. మరోవైపు బీజేపీ తలుచుకున్నట్టయితే కేవలం ఒకే ఒక రోజులో ఏదైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 9th షెడ్యూల్లో చేర్చడానికి అవకాశం ఉంటుంది. లేదంటే గవర్నర్ దగ్గర ఉన్న ఆర్డినెన్స్ బిల్లును కూడా పాస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ బీజేపీలో ఉన్న బీసీ నాయకులు కూడా దీనికి ప్రయత్నించడం లేదు. అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. చిత్తశుద్ధి లేదు కాబట్టే ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా అడ్డుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఇచ్చి తీరుతాము, వెళ్తాము అని చెప్పి చెప్తుంది. అదే సందర్భంలో అనేక ప్రయత్నాలు ఇప్పటికే చేసింది. అయితే స్ట్రాటజికల్గా ఖచ్చితంగా ఏదైతే ఉన్నటువంటి ఇంపెరికల్ డేటాను కూడా ఏదైతే కులగన్న చేసి బీసీలో ఉన్నటువంటి శాతాన్ని తెలిపింది, దాన్ని సభలో పెట్టింది, సభలో ఆమోదం తెలిపి అటు కేంద్రానికి పంపించింది. అలాగే ఆర్డినెన్స్ కేంద్రం వద్ద 9th షెడ్యూల్ చేర్చడం ఆలస్యం అయితే ఆర్డినెన్స్ రూపంలో బిల్లు తీసుకొచ్చినా సరే ఎన్నికలకు వెళ్దామని చెప్పి భావించి ఆర్డినెన్స్ రూపంలో బిల్లు చేసి దానికి సంబంధించినటువంటి అంశాన్ని గవర్నర్ కూడా పంపించింది. అక్కడ కూడా ఆలస్యమైంది. సో ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి 50% స్లాబ్ అయితే ఉందో దాన్ని ఎత్తివేస్తూ కూడా ఒక సవరణ చట్టాన్ని కూడా చేస్తూ కూడా దాన్ని గవర్నర్ దగ్గర పంపించడం జరిగింది. కానీ ఆ దానికి కూడా ఇప్పుడు ఆమోదం దొరకలేదు. సో ఈ నేపథ్యంలోనే కోర్టు కూడా చాలా స్పష్టంగా గవర్నర్ దగ్గర ఉన్నటువంటి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, సమయం తీసుకుంటే బాగుండేది, సమయం అడిగితే బాగుండేది కదా అని చెప్పి కూడా చెప్పుకుంటూ వచ్చింది. అయినా సరే ఖచ్చితంగా ఎందుకంటే కోర్టులో కూడా ఈ బిల్లుకు సంబంధించినటువంటి వాటిపై స్టే రాదు, నిలబడుతుంది అనే ఒక పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ అధ్యక్షులు కావచ్చు, నాయకులు కావచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఏ స్టేట్లో కూడా గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలో ఏదైతే స్టే ఇచ్చినటువంటి అంశాలు ఉన్నాయో అంశాలు ఇక్కడ దానికి వర్తించవు. ఎందుకంటే అక్కడ స్టేట్కి సంబంధించి 1930 తర్వాత ఎక్కడ కూడా జనాభా లెక్కలు చేసినటువంటి అంశం ఎక్కడా కూడా లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 1930 తర్వాత ఇప్పుడు జనాభా లెక్కలు చేశారు, కులగన సర్వే చేశారు. సర్వేలో బీసీల శాతం తేలింది. బీసీల శాతం తేలిన తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కూడా అన్నారు. సో ఆ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. అటు సభలో కూడా బిల్లులు పాస్ అయ్యాయి, అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. అయితే మెజారిటీ శాతం సభ్యులు అదే మద్దతు ఇచ్చినటువంటి అంశం ఉంది. సో ఈ అన్ని అంశాలు కూడా కోర్టు ముందు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ముందు పెట్టేటువంటి అంశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు భావిస్తున్నారు. సో ఇప్పుడైతే ఎలా అయితే షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారమే ముందుకు వెళ్తాం. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్లకు 3 ఫేజుల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరుపుతాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి అనుమానం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూసే ప్రజలు ఓటేస్తారు. అటు ఫ్రీ బస్సు కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఇలాంటి అనేక అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు చెప్పిందో దాదాపు అన్ని నెరవేరుస్తూ వచ్చింది. సన్నభ్యం ఇచ్చింది, రేషన్ కార్డ్స్ ఇచ్చింది. ఇలాంటి అనేక అంశాలతో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది, స్థానిక సంస్థలకు వెళ్తుందని చెప్తుంది. ఒకవేళ కోర్టులో ఏదైతే తుది తీర్పు సమయంలో ఏదైనా స్టే వచ్చినట్టయితే దాని తర్వాత కూడా ఎలా వెళ్ళాలనే దానిపైన కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఆ సమయంలో పార్టీ ఏదైతే కొంత సమయం తీసుకున్నా, కోర్టుని 1-2 నెలల సమయం అడిగినా కానీ పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి అయినా సరే ఎన్నికలకు వెళ్దామనే ఆలోచనలో కూడా పార్టీ ఉన్నట్టు, ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ కోర్టులో పాజిటివ్ రెస్పాన్స్ రాని పట్ల ఖచ్చితంగా వస్తుందని ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రాని పట్ల పార్టీ పరంగా అయినా సరే 42% రిజర్వేషన్ ఇచ్చి వెళ్ళాలి, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయించి 2-3 నెలలు గడువు తీసుకొని అటు గవర్నర్ దగ్గర అలాగే అటు రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్స్ని ఏదైతే అప్రూవల్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే అంశంపై కూడా ఆలోచన చేసి పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుందనే ఒక అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చి పీసీసీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉంది. ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీ రిజర్వేషన్ స్పెషల్ జీవో తీసుకొచ్చాము, ముందుకు వెళ్తాము. ఎవరు అడ్డుకోవద్దు, బీసీలకు నోటికాడికి వచ్చినటువంటి కూడుని ఎవరు లాక్కోవద్దు. అందరూ అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా అందరూ బీసీలకు ఉన్నటువంటి కులగణ ప్రకారం, జనాభా ప్రకారం ఎవరెంతో వారికి అంత అనే దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి అందరూ దీనికి మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. మరి కోర్టు తీర్పు ద్వారా ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, మరి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టే కోర్టులో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా, లేదా ఒకవేళ నెగిటివ్ రెస్పాన్స్ వస్తే పార్టీ ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీమ్.